అందరికీ స్వాగతం. ఈ వీడియో వచ్చేసి ముందు వీడియోకి కంటిన్యూయేషన్ అండి. అభిషేకం పూర్తి చేసుకున్న తర్వాత శనగల మాల ఎలా గుచ్చుకోవాలి, అలాగే సాయిబాబా వారికి ఎలా పూజ చేసుకోవాలి ఈ వీడియోలో నేనైతే చూపించబోతున్నాను. ఈ వీడియోలో ఒక్క పాయింట్ మీకు యూజ్ అవుతుంది అనిపించిన ఇన్ఫర్మేటివ్గా ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. హడావిడి లేకుండా టెన్షన్ పడకుండా రేపు మనందరం కలిసి గురు పూర్ణిమ పూజ చేసుకుందామండి. మనస్ఫూర్తిగా గురు పూర్ణిమ పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. సాయిబాబా కానివ్వండి, దత్తాత్రేయ స్వామి కానివ్వండి, రాఘవేంద్ర స్వామి కానివ్వండి, మనస్ఫూర్తిగా భక్తితో ఒక్క పుష్పాన్ని సమర్పించినా కూడా వాళ్ళు మనకి 10 రెట్లు తిరిగిస్తారండి. సాయిబాబా అయితే మరీను మనం ఒక ఇంతుగా ఇస్తే ఆయన 10 ఇంతలుగా మనకి తిరిగిస్తారనమాట. సో మనం జీవితంలో పైకి ఎదగాలి అంటే అందరి జాతకంలో కూడా గురుబలం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో గురుబలం కోసం ముందుగా అయితే మనము శనగల మాల సాయిబాబా వారికి సమర్పించాలన్నమాట. ఈ శనగల మాలని 11 శనగలతో కానివ్వండి లేదా 21 శనగలతో కానివ్వండి మాలగా గుచ్చి స్వామివారికి సమర్పించాలన్నమాట. ఈ శనగల్ని ముందు రోజు రాత్రే నానబెట్టేసుకుని ఉదయాన్నే లేసి ఎర్రదారం కానీ పసుపు దారంతో కానీ 11 లేదా 21 శనగలను కుట్టి స్వామివారి మెడలో వేయాలన్నమాట. ఇలాగ వస్త్రం కూడా సమర్పించిన తర్వాత స్వామివారికి చక్కగా దీపారాధన చేసుకొని అగరబత్తులు చూపించండి. అగరబత్తులతోనే దీపారాధన చేస్తాం కాబట్టి అగరబత్తులను చూపించి గంట కొట్టి స్వామివారికి నమస్కరించుకోండి. ముందుగా విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకొని ఎటువంటి విఘ్నాలు లేకుండా పూజ చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. అందరం బాగుండాలి, అందరిలో మేము కూడా ఉండాలనేదే ముందుగా దండం పెట్టుకోవడం నేర్చుకోండి. తర్వాత మన జీవితంలో గురుబలం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకుంటున్నాం కదా, కాబట్టి స్వామివారికి ఏదైనా పసుపు రంగు పుష్పాలతో కానివ్వండి, అలాగే పసుపు రంగు నైవేద్యాన్ని కానీ సమర్పించడానికి ప్రయత్నించండి. నేను ఈ వీడియోలో అయితే ముందుగా స్వామివారికి దీపారాధన చేసిన తర్వాత శనగలతో అష్టోత్తరం చదువుతున్నాను అనమాట. సాయిబాబా వారి అష్టోత్తరం ఉంటుందండి, అది కానీ లేదా 108 సార్లు ఓం సాయినాథాయ నమః అని చెప్పుకుంటూ శనగలతో ఇలాగా అష్టోత్తరాన్ని చెప్పుకుంటూ మనము శనగలని స్వామివారి పాదాల దగ్గర సమర్పించుకోవాలన్నమాట. ఈ పూజని ఇలాగే చేయాలి, ఇదే మెథడాలజీ, ఇదే ఫార్ములా అని ఏమీ లేదండి. మీకు ఇష్టం వచ్చిన విధంగా భక్తితో శుద్ధితో చేయండి, అలాగేనా? అంతేగాని ఈ వీడియోలో ఆ వీడియోలో అది చూశాను ఇది చూశాను ఆ వస్తువులే తెచ్చేసుకోవాలి వాటితోనే పూజ చేసేసుకోవాలని మాత్రం లేనే లేదండి. సాయిబాబా వారికి మనము ఈ వీడియోలో చూపించిన విధంగా శనగలతో పూజ చేస్తే గురుబలం అనేది పెరుగుతుందన్నమాట. అందువలన నేను శనగలతో అష్టోత్తరం కానీ లేదా సాయి నామాన్ని కానీ తలుచుకుంటూ ఇలాగా స్వామివారి పాదాల చెంత ఇవి సమర్పించాలన్నమాట. అలాగే ఇవాళ వీలైతే గురుచరిత్ర చదువుకోండి. గురుచరిత్ర బుక్కొని స్వామివారి దగ్గర పెట్టుకొని చక్కగా నేను వీడియోలో చూపించిన విధంగా పుష్పాలు అక్షింతలు వేసి పూజించి వీలైతే ఒక్క అధ్యాయాన్నైనా చదవడానికి 14వ అధ్యాయం ఉంటుందండి. గురువు గురించి నీట్గా వివరించి ఉంటారనమాట సచ్చరిత్రలో. ఆ అధ్యాయాన్ని చదవడానికి ప్రయత్నించండి 14-15 అధ్యాయాల్లో. తర్వాత స్వామివారికి అష్టోత్తరం చెప్పేసిన తర్వాత ఇలాగ ధూపం వెలిగించి, సాయిబాబాకి ధూపం అన్నా అభిషేకం అన్నా చాలా ఇష్టం అండి, అందుకనేసి ధూపం చూపించండి. ధూపం చూపించిన తర్వాత హారతి ఇచ్చి మనము ఏదైతే నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించాలనుకున్నామో స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. నేనైతే మా ఇంట్లో ప్రస్తుతానికి బిస్కెట్లు అలాగే కాజు కట్లీ ఉన్నిందండి, దానినే నైవేద్యంగా పెట్టాను. అలాగే బెల్లం పానకము అలాగే బెల్లం కూడా స్వామివారికి నైవేద్యంగా పెట్టారనమాట. ఏ దేవుడికైనా బెల్లం పానకము వడపప్పు మన ఇంట్లో దొరుకుతుంది కాబట్టి చక్కగా వాటిని శుద్ధిగా నివేదించండి. అలాగే గంట కొట్టిన తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పయామి అని చెప్పుకొని చక్కగా హారతినివ్వండి. హారతి ఇచ్చిన తర్వాత ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి అని చెప్పుకోండి. అర్థమైందా? ఇలాగే మీరు పూజ చేయడానికి ట్రై చేయండి. మీ ఇంట్లో ఖచ్చితంగా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయండి. దేవుడు ఆ వరాలు కురిపిస్తాడు ఈ వరాలు కురిపిస్తాడు అనేది నాకు తెలియదు, కానీ ఇంట్లో అయితే ప్రశాంతత, హ్యాపీనెస్, హెల్దీగా ఉంటాము, పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక విధంగా చిన్నగా అయినా పూజ చేయడానికి ప్రయత్నించండి. ఇంట్లో వాళ్ళందరూ కలిసి చక్కగా హ్యాపీగా ఉన్న దాంతో పూజ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో చూసి ఒక్కరు మోటివేట్ అయినా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నా వీడియో చూసి మీరు ఎవరైనా పూజ చేసుకున్నట్లయితే నాకు ఖచ్చితంగా కమెంట్ చేసి ఇలా మేము పూజ చూసి చేసుకున్నామండి అని కమెంట్ చేయండి. నేను చాలా మోటివేట్ అవుతాను, మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. సో అందరూ తప్పకుండా హ్యాపీగా పండగ చేసుకోండి.